ఈ వీడియో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. తెలుగు వాళ్ళకి కస్టమర్ సర్వీస్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. బెస్ట్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఈ జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టేబుల్ జాబ్ అయితే మీరు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మిస్ కాకండి గాయస్. కస్టమర్ సర్వీస్ జాబ్ ఏమిటో మీకు తెలియకపోయినా కానీ ఈ వీడియోని లాస్ట్ అవుట్ చూడండి. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది గాయస్. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి గాయస్. మీకు నేను అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. చాలా మెంబర్స్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేస్తున్నా కానీ రిజెక్ట్ అవుతున్నారు. కనీసం మెయిల్స్కి రిప్లై కూడా రావట్లేదు. ఎందుకు మెయిల్స్కి రిప్లై రావట్లేదు కూడా నేను ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానిపైన వచ్చి నేను ఒక వీడియో చేయడం జరిగింది గాయస్. మీకు థంబ్నెయిల్కి ఎలా అవుతూ ఉంటుంది, మన ఎర్నింగ్ కిషోర్ ఛానల్ అవుతూ ఉంటుంది గాయస్. ప్రతి ఒక్కరు ఆ వీడియో అయితే చూడండి. మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారో కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జాబ్స్ కన్నీ కూడా మీరు అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏం వర్క్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏముంటుంది, దీనిలో మీకు ఏజ్ లిమిట్ ఎలా ఉంటుంది, టోటల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది గాయస్. ఎలా అప్లై చేయాలో కూడా చూపించడం జరుగుతుంది గాయస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ గాయస్. ఏదైతే మీకు ఇక్కడ హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి మీరు పాయింట్స్ అయితే వాడండి గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటా గాయస్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ జాబ్ అయితే అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది గాయస్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే దీనిలో ఎలా అప్లై చేసుకోవాలి, దీని డీటెయిల్స్ ఏమి టోటల్గా వచ్చి తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, లెట్ us start the video. Hi friends, welcome to my channel. Bell కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మీకు నేను అప్లై లింక్ అవుతాడు జరుగుతుంది గాయస్. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అవుతా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని రావడం జరిగింది. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. రిమోట్ అని ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు చెక్ చేసుకోవచ్చు. అప్డేట్ అయితే మనకు November 28 అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇలాంటి జాబ్స్ అన్నింటిలో కూడా మీకు ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడైతే వాళ్ళ రిక్వైర్మెంట్ కంప్లీట్ అవుతుందో అప్పుడు డైరెక్ట్గా వాళ్ళు క్లోజ్ అయితే చేయడం జరుగుతుంది గాయస్. ఎంత తొందరగా మీరు అప్లై చేసుకుంటే అంత తొందరగా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గాయస్. ఓకే, ఇప్పుడు ఒకసారి దీనిలో ఏం వర్క్ చేసుకోవాలి, దీనిలో ఏం రెస్పాన్స్ పెడితే ఒకసారి అయితే తెలుసుకుందాం గాయస్. ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. కస్టమర్కి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో లేదు సర్వీస్ ఉంటుందో వాళ్ళకైతే మీరు సమాచారం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వారి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఫోన్ లేదు ఈమెయిల్ చాట్ ద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిపోర్ట్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టీమ్ తో కలిసి అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ లో పాల్గొని మీ స్కిల్స్ ని కూడా మీరు అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్లీ చాలా సింపుల్ కస్టమర్ సర్వీస్ జాబ్ గైస్. ప్రతి ఒక్కరు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. దీని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్ కు సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాం గైస్. మినిమం దీనిలో 12th పాస్ అంటే కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉంటే ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది గైస్. ఇంగ్లీష్ అయితే మీకు వచ్చి ఉండాలి ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాల్సి ఉంటుంది. అలాగే దీనిలో మీకు ఈమెయిల్ చాట్ అయితే చేయడం, ఎలా పంపించడం, ఎలా సెండ్ చేయడం కూడా మీకు తెలిసి ఉండాల్సి ఉంటుంది ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. కస్టమర్ సర్వీస్ లో ప్రీవియస్ ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దీనిలో అయితే మీరు అప్డేట్ చేసుకోండి గైస్. రెజ్యూమ్ లో మీ స్కిల్స్ అన్ని కూడా మీరు అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీ మీరు మెన్షన్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసినప్పుడు షార్ట్ లిస్ట్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీకు మెయిల్ అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్. దీనిలో మీకు ఏజ్ లిమిట్ చూస్తే 18 to 30 లేదు 35 మధ్యలో ఉన్నా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనిలో మీరు చూడొచ్చు బోత్ క్యాండిడేట్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు గైస్. మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఎవరైనా కానీ ఈ జాబ్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు జాబ్ లొకేషన్ ఇండోర్ అని ఇవ్వడం జరిగింది. కానీ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఇంటి దగ్గర నుంచి ఇండియాలో ఎక్కడి నుంచి అని మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ డేస్ అయితే 5 days మాత్రమే ఉంది. వీక్లీ 7 days లో 2 days అయితే మీకు ఆఫ్ అవుతూ ఉంటుంది. దీనిలో మీకు జాబ్ టైప్ చూస్తే మీకు ఫుల్ టైం అవుతుంది గాయస్. ఓకేనా, మీరు ఇంటి దగ్గర నుంచి ఫుల్ టైం లాగా మీరు వర్క్ చేసుకోవాలనుకుంటే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. 12th పాస్ అయినా కానీ డిగ్రీ పాస్ అయినా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ రావాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇంగ్లీష్ అయితే మాట్లాడడం, చదవడం, రాయడం అయితే తెలిసి ఉండాల్సి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ మీరు చూడొచ్చు ఎలిజిబిలిటీ ఫ్రెషర్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఫ్రెషర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుంది కదా ఈ అప్లై మీద క్లిక్ చేయండి గైస్. వన్స్ మీరు అప్లై మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంటిన్యూ విత్ గూగుల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అయితే ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోండి గైస్. వన్స్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీకు ఏదైతే మీ డీటెయిల్స్ అన్ని ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మీ రెజ్యూమ్ని అప్డేట్ చేయండి గైస్. వన్స్ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత
అప్లై మీద క్లిక్ చేస్తే సక్సెస్ఫుల్గా అప్లై అవ్వడం జరుగుతుంది. వన్స్ మీరు షార్ట్ లిస్ట్లో కనుక సెలెక్ట్ అవుతే మీకు అయితే జాబ్ వచ్చే ఛాన్స్ అవుతుంటుంది గైస్. వాళ్ళైతే డైరెక్ట్గా మెయిల్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. ఒక టెస్ట్ అయితే పెట్టడం జరుగుతుంది. ఆ టెస్ట్లో పాస్ అయితే నెక్స్ట్ మళ్ళీ హెచ్ఆర్ నుంచి మీకు కాల్ రావడం జరుగుతుంది ఫ్రెండ్. ఇలాంటి మంచి మంచి జాబ్స్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎటువంటి జాబ్ చూస్తున్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది గైస్. ఇలాంటి మంచి మంచి జాబ్స్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే హైప్ పాయింట్స్ ఇవ్వండి గైస్. మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది గైస్. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.